ఛానల్ కి స్వాగతం। మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు సక్సెస్ కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం। ఈ రోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ ధన ప్రాప్తికి వాస్తుపరమైన సూచనలు కొన్ని తెలుసుకుందాం। మరి ఇంట్లో చక్కగా ధన ప్రాప్తి కలగాలంటే, ఇంట్లో సకల సంపదలు మనకు కలగాలంటే వాస్తుపరంగా సూచనలు కొన్ని తెలుసుకుందాం। సాధారణంగా మన స్థలం తీసుకున్నట్టయితే పొడవు వెడల్పు అన్నది సమాంతరంగా ఉండే స్థలాన్ని ఎంచుకోవాలట వాస్తుపరంగా। మరి ఇంట్లో మెట్ల నిర్మాణం ఏ రకంగా ఉంటుందో ఒకసారి సరి చూసుకొని దాని ప్రకారం ఇంట్లో మెట్ల నిర్మాణం సరిగ్గా ఉండకపోతే ఇంట్లో ధనవృద్ధి కలుగదు। ముఖ్యంగా మెట్లు అన్నవి బరువు కాబట్టి చాలా మంది వాయువ్యానికి మెట్లు వేస్తూ ఉంటారు, కొంతమంది నైరుతికి మెట్లు పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది అంటే తూర్పు ముఖం ఇల్లు ఉన్న వాళ్ళైతే తూర్పు ఆగ్నేయానికి కూడా మెట్లను వేస్తూ ఉంటారు। అయితే ఈ మెట్ల నిర్మాణంలో అనేక జాగ్రత్తలు మీరు తీసుకోండి। అయితే స్థలము సాధారణంగా పొడవు 30 అడుగులు ఉందనుకోండి, మనం వాయువ్యంలో మెట్టును నిర్మాణం చేసినట్టయితే మరి చక్కగా సిరి సంపదలు కలుగుతాయి। అదే స్థలం యొక్క పొడవు 15 పొడవు ఉన్నట్టయితే మరి 3.5 అంగుళాలు అంటే చాలా వరకు 3.5 ఫీట్ మెట్లకే మనకు పోతే మిగతా అది స్థలం ఉండదు, ముందుకి మనం కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ స్థలం ఉండదు। అప్పుడు మెట్లు ఏమవుతాయి, 15 అంటే చాలా వరకు 15 పొడవు ఉందనుకోండి, మెట్లు ఇంటి ముందుకు వచ్చేస్తాయి అనమాట। ఆల్మోస్ట్ వాయువ్యానికి కాకుండా ఉత్తరానికి వచ్చేస్తాయి మెట్లు। ఎప్పుడైతే గృహ నిర్మాణానికి ఉత్తరానికి మెట్లు పడ్డాయో బరువు ఉత్తరానికి పడి అనేక ఆర్థిక అవరోధాలు ఏర్పడతాయి। కాబట్టి మెట్ల నిర్మాణం ఎప్పుడు కూడా గృహంలో వాయువ్యానికి కానీ నైరుతికి కానీ మరి తూర్పు ఆగ్నేయానికి కానీ నిర్మిస్తూ ఉంటారు। స్థలం యొక్క పొడవు వెడల్పులు సమాంతరంగా ఉన్నట్టయితే మరి 30 అడుగులు పొడవు ఉన్నట్టయితే మరి మెట్ల నిర్మాణం చక్కగా వస్తుంది। మరి ఈ జాగ్రత్తలన్నీ మీరు పాటించండి। ఇవి పాటించకపోతే ఏం జరుగుతుందంటే గృహంలో అనేక ధన నష్టాలు జరుగుతాయి। గృహంలో చక్కటి ధన ప్రాప్తి కలగాలంటే ఇంటి యొక్క మెట్ల నిర్మాణము సక్రమంగా ఉండేటట్టు మనం చూసుకోవాలట। మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। వీక్షించండి రాజసుధా ఛానల్।